సార్ నాగరాజ్ సాగర్ హిల్స్ దగ్గర ఉన్న అబాండెండ్ అపార్ట్మెంట్స్ దగ్గరకు వచ్చాట. నువ్వు నవీన్ని వర్మని తీసుకుని ఇమీడియట్ గా బయలుదేరు. ఓకే సార్. ఏమైంది నాన్న, టెన్షన్ పడుతున్నావ్? నాగరాజ్ అనే గ్యాంగ్స్టర్ ని పట్టుకోవాలమ్మా. ఇందాకలో ఒక పామును చూసావు కదా, వీడు దానికన్నా చాలా పెద్ద పాము. నేను వచ్చేంత దాకా నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి కదలద్దు భాను. నాకు భయం వేస్తుంది నాన్న. నీకేం కాదు భాను, యు ఆర్ సేఫ్ హియర్. నా గురించి కాదు, నీ గురించి. యు ఆర్ మై డాడ్, యు ఆర్ మై మామ్. నీకేమైనా అయితే ఇప్పుడు వాడిని పట్టుకోకపోతే ఇంకా చాలా మంది చచ్చిపోతారు భాను. యు అండర్స్టాండ్ దట్? రాధా, వర్మ ఇక్కడ. No, Nagaraj! You... రాధా, గివ్ మీ కవర్. నేను పైకి వెళ్తున్నా. సార్ ఒక్కలే వెళ్ళడం రిస్క్ సార్. పైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. రిస్క్ అనుకుంటే సాఫ్ట్వేర్ జాబే చేసుకునేవాడి రాధా, ఐపీఎస్ కాదు. గివ్ మీ కవర్. దగ్గరికి రావద్దు, చంపేశాను దీన్ని. నువ్వు చంపుతావా? నన్ను చంపమంటావా నీ భార్యని? భాను, రన్ రన్ భాను. పాపని వదిలేయ్. అందరూ వదిలేయ్. పాపని వదిలేయ్. ముందు అందరూ వదిలేయ్. నువ్వు నా తమ్ముని చంపావు, నేను నీ కూతుర్ని చంపుతా. చల్ని, get the f*** on my side. ఏసీపీ, నీ కూతుర్ని చంపడం గ్యారంటీ. నువ్వు కాసేపు బయట కూర్చోమ్మా. భాను కళ్ళు పర్ఫెక్ట్లీ నార్మల్. మరి సడన్ గా కళ్ళు కనబడపోవడం ఏంట్రా? ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం. దీన్ని మెడికల్ టర్మ్స్లో హిస్టరికల్ బ్లైండ్నెస్ అంటాం. మనం ఏదైనా స్ట్రెస్కి భయానికి గురైనప్పుడు మన కళ్ళు కనిపించవు. కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్తావా? రాహు సూర్యుడిని పట్టుకుంటే గ్రహణం అంటాం, అప్పుడు అంతా చీకటి. మనలోని భయం, స్ట్రెస్ మన చూపును పట్టుకుంటే దాన్ని హిస్టరికల్ బ్లైండ్నెస్ అంటాం, అప్పుడు కూడా అంతా చీకటి. అది సూర్యుడిలా ప్రకాశించాలని భాను అని పేరు పెట్టుకున్నాం రా. అలాంటిది 6 ఏళ్లప్పుడే తనకి అమ్మ పోయింది. అదే చీకటి అనుకుంటే ఇప్పుడు నిజంగా దాని కళ్ళల్లో చీకటి. రాహు సూర్యుడిని ఎక్కువసేపు ఆపలేడు. ఈ డిసార్డర్ కూడా భానుకు పట్టిన గ్రహణం అనుకో, వచ్చిపోతుంది. వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుంది? ఎప్పుడు స్ట్రెస్ పోయి నార్మల్ అవుతుందో అప్పుడు చూడగలదు. సెకండ్స్ అవ్వచ్చు, మినిట్స్ అవ్వచ్చు. ఎటువంటి స్ట్రెస్ వల్ల బ్లైండ్ అవుతుంది? కొంతమందికి ఎగ్జామ్స్ అంటే స్ట్రెస్, కొంతమందికి బ్లడ్ చూస్తే స్ట్రెస్. నాలాంటి వాళ్ళకి పెళ్ళాన్ని చూస్తే స్ట్రెస్. భాను విషయంలో తను బ్లడ్ చూస్తే స్ట్రెస్ ఎక్కువై బ్లైండ్ అవుతుంది. భాను శాశ్వతంగా బ్లైండ్ అయ్యే రిస్క్ ఉందా?
You miss mommy? You know she's in good hands. God's hands. Winner. Next bout, Banu versus Nomika. Go fight, Bhanu. ఆ అమ్మాయి సైజ్ చూసావా ఎంత ఉందో? ఫైట్ చేసి వేస్ట్, గ్యారంటీగా ఓడిపోతాను. ఫైట్ చేస్తే కదా భాను తెలిసేది. గో గివ్ యువర్ బెస్ట్. ఎలాగో ఓడిపోయేదానికి ఫైట్ ఎందుకు నాన్న? జీవితంలో కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం భాను, కానీ ఫైట్ అయితే చేయాలి కదా. ఏం చేస్తున్నావు భాను? టచ్తో లెటర్స్ గుర్తుపడుతున్నాను. ఎందుకు? పర్మనెంట్గా నేను బ్లైండ్ అయిపోతే? నీకు ఈ పెన్ తెలుసు కదమ్మా? అమ్మ థ్రోట్ క్యాన్సర్తో మాట్లాడలేనప్పుడు ఈ పెన్తోనే నీకు రాసేది. రైట్. ఈ పెన్ నీ దగ్గర ఉంచుకో. ఎప్పుడు నువ్వు బ్లడ్ చూసి బ్లైండ్ అయినా ఈ పెన్ క్లిక్ చేస్తూ నంబర్స్ కౌంట్ చేయి. 1 2 3 4 అలా నీ స్ట్రెస్ తగ్గేంత దగ్గర కౌంట్ చేయి. అప్పుడు మళ్ళీ నువ్వు చూడగలుగుతావు. కార్ ఇస్ రన్నింగ్ కూల్. జెట్ సైజ్ ఎంత పెట్టావు? 27. ఈ కార్ హిమాలయన్ ర్యాలీకి. అక్కడ టెంపరేచర్ తక్కువ కదా మేడం. అక్కడ ఆల్టిట్యూడ్ కూడా ఎక్కువ. జెట్ సైజ్ 31 చే. ఓకే మేడం. ఐ హ్యావ్ టు గో నౌ. రన్ ద టెస్ట్ అగైన్. సరే మేడం. ఇదిగోండి మేడం, పని నుంచి అడుగుతున్నారు కదా. ఆరెంజ్, ఐ లవ్ ద కలర్. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. నా పేరు భాను. నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్. ఇంట్లో నాన్న, నేను, ఇప్పుడు నువ్వు. నాన్నకి ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం. నువ్వేం టెన్షన్ పడుకో. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. ప్రామిస్. నాకిద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పినా మొత్తం వరల్డ్కి చెప్పినట్టే. బై ద వే, నీకు ఒక విషయం చెప్పాలి. బ్లడ్ చూస్తే స్ట్రెస్ ఎక్కువై నాకు కళ్ళు కనబడవు. అప్పుడు ఐ
ఐ ఫీల్ లైక్ అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. నీకు అర్థం కాదులే ఆ ఫీలింగ్. వాళ్ళు దొబ్బయా ఏంటా డ్రైవింగ్? That was really close. Are you okay, Fish? 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 One, two, three, 4, 5. నువ్వు అక్కడ ఉండటమే కరెక్ట్. చెప్పు రాధా. నాగరాజ్ తప్పించుకున్నాడు సార్. వాట్? ఎలా? వాడు వైఫ్ అంతక్రియలు కానీ తీసుకెళ్తే అక్కడ ఎస్కేప్ అయ్యాడు సార్. హలో, రావటం లేదా నువ్వు? ఓహ్ యా, డ్యూటీ కాల్స్ అగైన్. రియల్లీ ఎక్సైటెడ్. నువ్వు వస్తే నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తావు అనుకున్నా. ఇప్పుడు ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలా? ఐ విష్ యూ వర్ హియర్. ఎవరో కాల్ చేస్తున్నారు. నాన్న కాల్ చేస్తున్నారు. ఐల్ కాల్ యూ లేటర్. యా నాన్న. భాను ఎక్కడున్నావు? కేఎం మాల్లో ఉన్నాను. అక్కడే ఉండు, జనాల మధ్యలో ఉండు. ఏమైంది నాన్న? వచ్చాక చెప్తానమ్మా. బ్రాండ్ రా. ఎస్జీనా? కాదు, కొక్కో బుర్ర. కొక్కో బుర్ర. కోకో బుర్ర. స్ట్రోక్ బాగుంటుందా? స్ట్రోక్ బాగుంటుందా? స్ట్రోక్ అదిరిపోయింది. కోకో బుర్ర. బుర్ర బాగానే పగిలింది. అందుకే బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమని చెప్పేది. రూల్స్ ఫాలో అవ్వండి. ఇవాళతో 30 రోజులు అయిపోతాయి. ఇంకా రాహు కూడా మమ్మల్ని వేరు చేయలేడు అనుకున్నా. మళ్ళీ తనని కలుస్తానో లేదో. మొదటిసారి తన్ని కలిసింది